ఫ్రెండ్స్, ఈ డాగ్‌ని రికగ్నైజ్ చేసారా? మన క్యూట్ అండ్ క్యూటెస్ట్ డాగ్ అండి. యాక్చువల్‌గా మన ఈ క్యూట్ అండ్ క్యూటెస్ట్ డాగ్‌కి ఓన్లీ మిల్క్, కర్డ్, చికెన్ ఇలాంటివైతేనే తింటాడండి. ఈరోజు నేను కొంచెం సగ్గుబియ్యం సేమియా చేసి మిల్క్ కలిపి పాయసంలాగా చేసి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. యాక్చువల్‌గా డాగ్స్ అన్నీ పర్లేదు బానే తిన్నారు గానీ, మన ఈ క్యూట్ అండ్ క్యూటెస్ట్ డాగ్ మాత్రం ఏదో తినాలి అన్నట్టు తింటాను ఫ్రెండ్స్. యాక్చువల్‌గా ఎవ్రి డే ఈజ్ నాట్ సండే కదా! ఆ సండే అంటే సమ్‌వాట్ స్పెషల్స్ ఉంటాయి. యాక్చువల్‌గా నేను మిగతా వాళ్ళకి ఎలా ఎలాంటి ఫుడ్ ఇచ్చినా మన క్యూట్ అండ్ క్యూటెస్ట్ గాడికి మాత్రం డెఫినిట్‌గా మిల్కు, బిస్కెట్స్, కర్డ్ అలాంటివే ఎక్కువ ఇస్తాను ఫ్రెండ్స్. కానీ ఈరోజు అందరితో పాటు ఈక్వల్ అన్నట్టు మనవాడికి కూడా సేమ్ స్వీటే పెట్టాను ఫ్రెండ్స్. ఏదో కష్టపడి తింటున్నాడు. మేబీ స్వీట్ ఇష్టం లేనట్టుంది. కొంచెం తిన్నాడు. తర్వాత ఇంక వదిలేసాడనమాట. ఇంకా కొన్ని బిస్కెట్స్ ఇచ్చాను. స్వీట్ కొంచెం తిన్నాడు గదా! కొన్ని బిస్కెట్స్ ఇచ్చాను. ఇంకా వేరే డాగ్స్ అయితే ఏమిచ్చినా గాని ఈవెన్ రైస్ ఇచ్చినా, కర్డ్ రైస్ ఇచ్చినా, పెడిగ్రీ ఇచ్చినా, బిస్కెట్స్ ఇచ్చినా, మిల్క్ ఇచ్చినా, ఓన్లీ కర్డ్ ఇచ్చినా, ఏమిచ్చినా సరే మంచిగా తినేస్తది ఫ్రెండ్స్. కానీ మన క్యూట్ అండ్ క్యూటెస్ట్ డాగ్ మాత్రం అలా కాదు ఫ్రెండ్స్. ఇంకా ఇది వేరే డాగ్ ఫ్రెండ్స్. అక్కడ ఆ ఏరియాలోనే ఉండే డాగ్ ఇంకొకటనమాట. దీనికి మాత్రం ఓన్లీ బిస్కెట్స్ ఇచ్చాను. కానీ నేను ఫీడ్ చేసే బ్యాచెస్‌లో మాత్రం పెడిగ్రీ తప్ప మిగతా ఏ ఫుడ్ ఇచ్చినా ఈ డాగ్స్ అన్నీ తింటాయి ఫ్రెండ్స్. ఒక పెడిగ్రీ ఎందుకనో కొన్ని డాగ్స్ అంత ఇష్టంగా తినవు. రీజన్ నాకు తెలియదు కానీ అంత ఇష్టంగా మాత్రం తినవు. ఇంకా రైసు, చికెను ఇలాంటివన్నీ మాత్రం యాజ్ యూజువల్‌గా తినేస్తాయి. అందుకనే మాక్సిమం నేను పెడిగ్రీ చాలా తక్కువ సార్లే ఇస్తా ఉంటాననమాట. ఎందుకంటే మళ్ళీ కొన్ని డాగ్స్ తిని, కొన్ని డాగ్స్ తినవు కదా! తిన్న డాగ్స్ ఏమో ఓకే. స్టమక్ ఫుల్ ఉంటాయి. తినని డాగ్స్ ఏమో మళ్ళీ ఎంప్టీ స్టమక్‌తో ఉంటాయి కదా! అందుకోసం అని చెప్పేసి పెడిగ్రీ చాలా తక్కువ ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.